భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. మా కంటెంట్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. ఇప్పటిదాకా సబ్స్క్రిప్షన్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా మర్చిపోకుండా నొక్కండి. వాళ్ళ కంటెంట్ ఏంటంటే, కత్తువాలో ఈ మధ్య మొన్న అటాక్ జరిగింది. కత్తువాలో ఒక అంబుష్ జరిగింది. మన ఆర్మీ చీఫ్ మీద అంబుష్లో 5 సోల్జర్స్ చేసి పెట్టుకున్నాడు. అంబుష్ అంటే కొంచెం సడన్గా వచ్చేస్తారండి. వీళ్ళకి టైం దొరికే లోపు వాళ్ళు గన్ తీసుకుని ప్రిపేర్ అయ్యే లోపు వాళ్ళు కాల్చేస్తారు. అప్పటికీ మన వాళ్ళు రిటాలియేట్ చేశారు, కొంత కాల్చారు. దాంట్లో ఒకడు గాయపడ్డాడో చచ్చాడో టెర్రరిస్ట్. సో బేసిక్గా టైం ఇవ్వకుండా కొట్టేస్తారండి. అంబుష్లో అదే ప్రాబ్లం. కాకపోతే మన వాళ్ళకి అవకాశం దొరికితే మాత్రం వీళ్ళు వదిలేవాళ్ళు కారు. కాకపోతే అప్పటికి తిరగబడ్డారు. అది 5 పోయారు కదా, దానికి రిటాలియేషన్ కింద మన వాళ్ళు ఏం చేశారు? సర్జికల్ స్ట్రైక్ చేశారా? మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, మోదీ గారు ఏం చేస్తున్నారు అంటూ అందరూ అడుగుతున్నారు. అడగడం తప్పులేదు. కాకపోతే ఇట్స్ టూ ఎర్లీ. టైం ఉంటుంది కదా, దేనికైనా టైం ఉంటుంది. వారం 10 రోజులు వెంటనే అంటే ఇది వెంటనే రిటాలియేషన్ కంటే ఆలోచించి చెప్పడం మంచిది. నీజర్క్ రియాక్షన్ వాళ్ళ పెద్ద ఉపయోగం ఉండదు. నీజర్క్ రియాక్షన్ అంటే ఇమీడియట్గా వచ్చిన రియాక్షన్. అనుకుంటే ఆచి తూచి ఆలోచించి దెబ్బ కొడితే మళ్ళీ లెక్కన పడాలి. ఆ పని జరుగుతుంది. అంతలోపు ఇంకో విషయాలు జరుగుతున్నాయండి. అంటే మనకి దాని కాకతాళీయం అనొచ్చు, లేదంటే మరి కోయిన్సిడెన్స్ అన్న చెప్పాను. కాకపోతే నిన్న కేపీ అంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనుకుంటా, కేపీకే వజీరిస్తాన్ దగ్గర 5 ఇంక్లూడింగ్ వన్ కెప్టెన్ ఒసామా బిన్ అషద్ అంటాడు. వాడితో సహా 5 సోల్జర్స్ని లేపేశారండి. ఎవరు? టీటీపీ అనుకుంటా. టీటీపీ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు లేపారు. అదే కాకుండా మిగతా ఇన్సిడెంట్లో కొంతమంది సివిలియన్స్ పోయారనుకోండి. మొత్తం 12 మంది దాకా నిన్న లేపారేశారు. అది కరెక్ట్గా నిర్ణయం జరిగింది అంటే మరి రిటాలియేషనా? మన వాళ్ళు మన సోల్జర్స్తోనే కాకుండా మన ప్రాక్సీ సోల్జర్స్ ఉన్నారు కదా, మన వీరులు, టీటీపీ వాళ్ళు, లేదంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, మన ఫ్రెండ్స్, వాళ్ళ చేతులు లేపించేశారా అన్న చిన్న అనుమానం వస్తుంది. కాకపోతే ఈ వాడు అమెరికా బెస్ట్ ఫ్రెండ్ కదా పాకిస్తాన్కి. వాళ్ళు ఏమన్నాడు అంటే, అంతకుముందు చాలా క్రితం $20,000 ఇస్తే ఏ పాకిస్తాన్ వాడైనా వాడు అమ్మని ఇచ్చేస్తట, వాడు అమ్మని అమ్మేస్తాడు. $20,000 అది 5-6 ఏళ్ల క్రితం అన్నమాట. ఇవాళ రోజున 20,000 పాకిస్తానీ రూపాయలు ఇచ్చేసి ఇచ్చేస్తాడు వాళ్ళమ్మని. సో పాకిస్తాన్ వాళ్ళకి ఫస్ట్ థింగ్ వాళ్ళకి నిజాయితీ ఉండదు. నెక్స్ట్ ప్రస్తుతం డబ్బుల కోసం డెస్పరేట్గా ఉన్నాడు. ఎవ్రీబడి అవుట్ ఫర్ మనీ. డబ్బుల కోసం ఏదైనా చేసే పరిస్థితిలో ఉన్నాడు. అది ఎవడన్నాడు? మనం లేదు, అమెరికా బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ పాకిస్తాన్. నేనేం చెప్తానంటే, ఇది మనం డైరెక్ట్గా వెళ్ళి ఎవరిని కొట్టక్కర్లేదండి. ఒక 25,000 ఇస్తే ఎవడైనా లేపెత్తాడు. పాకిస్తాన్లో సొంత ఆర్మీ ఐఎస్ఐ వాడికే ఒక $20,000 ఇస్తానంటే వాడు వెళ్ళి ఎవడైనా వేస్తాడు, ఎవరిని పేరు ఇస్తాడు. అలా ఉంటుందండి పరిస్థితి అక్కడ. సో అది వాడుకుంటున్నారు మన వాళ్ళు. ఆ యాంగిల్ని వాడుకుని స్ట్రాటజిక్గా వాళ్ళ చేత వాళ్ళని కొట్టించేస్తారు. సో ఇది మన రిటాలియేషన్ అంటే ఇలా ఈ విధంగా జరుగుతుంది అనుకోవచ్చు. కాకపోతే డైరెక్ట్ యాక్షన్ కూడా కనపడితే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే మేము చెప్పి కూడా కర్మే ఘుస్కే మారింగ్ అన్నారు కదా మోదీ గారు, ఆ టైప్లో వెళ్ళి మళ్ళీ జరిగితే బాగుంటుందని నేను అంచనా. యాజ్ ఇట్ ఈస్ పాకిస్తాన్ ఒక ములిగే నక్కలాగా ఉంది దాని పని పరిస్థితి. కేపీకే ఆల్మోస్ట్ చేయజరిపోయింది. అది ఆఫ్ఘనిస్తాన్ చేతిలోనే ఉన్నట్టుంది కంట్రోల్ అంతా. ఖైబర్ పఖ్తూన్ఖ్వా అది బార్డర్ ఏరియా ఆఫ్ఘనిస్తాన్ కదా,
అదంతా కూడా చేంజ్ అయిపోయింది. పాకిస్తాన్ వాడు పెద్దగా కంట్రోల్ లేదు వాడికి. బలూచిస్తాన్ మీకు తెలుసు, మొన్న ఈ సిపెక్ మీద కూడా అటాక్ జరిగిందంట. సిపెక్ మీద కూడా అటాక్ జరిగి, సిపెక్ రోడ్ ఉంది కదా, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, దాని మీద కూడా అటాక్ జరిగింది. కొంతమంది చాలామంది సోల్జర్స్ పోయారట. సో అది బలూచిస్తాన్ ఈజ్ ఆల్సో పార్షియల్లీ అండర్ కంట్రోల్, 50% కంట్రోల్ లూజ్ అయిపోయింది. సింధ్ వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చేద్దామని చూస్తున్నాడు. సింధ్ గురించి అంత వైలెంట్ పీపుల్ కాదు వీళ్ళు. వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు గెట్ సెపరేటెడ్. యాక్చువల్లీ ఆఖరి చివరాఖరికి మిగిలింది పంజాబ్ మాత్రమే. సో ఈ పంజాబీ సున్నీ ముస్లిమ్సే మొత్తం పాకిస్తాన్ని, మిగతా పార్ట్స్ ఆఫ్ పాకిస్తాన్ని కబ్జా చేసి పెట్టినాడు. మీరు పంజాబీ ఆక్యుపైడ్ సింధ్ అనొచ్చు, పంజాబీ ఆక్యుపైడ్ బలూచిస్తాన్, పంజాబీ ఆక్యుపైడ్ కేపీకే అలా అనొచ్చు. సో చూద్దాం, వాలటైల్గానే ఉంది సిచ్యువేషను. మన వాళ్ళు రిటాలియేషన్ ఎలా చేస్తారో చూద్దాం. గ్యారంటీగా మోదీ గారు వచ్చాక లేకపోతే అంతకు ముందే రిటాలియేషన్ జరుగుతుందని నా ఉద్దేశం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.